కేసీఆర్ చంద్రబాబులలో ఈ 10 ఏళ్ళు కేసీఆర్ డెవలప్మెంట్ ఎట్లున్నది? పోలిక మీరు విజయనున్న నాయకుడు అన్నారు కదా, కేసీఆర్తో అసలు కంపేరే కాదండి. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేసే వ్యక్తి. కేసీఆర్ గారు 18 గంటలు తాగి పండుకునే వ్యక్తి. కాబట్టి అసలు క్వశ్చనే లేదు. ఎంత అన్యాయం అంటే, ఒక మాట, ఆయన ఎన్ని గంటలు తాగుతారో ఎవరికి తెలియదు, చూసింది కూడా లేదు. అందరు ఎట్లా మాట్లాడతానంటే, ఒక గ్లాసు తీసుకొని ఇద్దరు కలిసి కూర్చొని మందు వచ్చినట్లు ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఎందుకు ఇట్లా ఉందంటారు కేసీఆర్ విషయంలో? ప్రజలలో ఆ భావన ఉంది. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే, కేసీఆర్ గారు 9.5 ఆయన ముఖ్యమంత్రి పాలనలో ఎన్నిసార్లు సెక్రటేరియట్కి పోయిండు, ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్ళిండు. ఇలా ప్రగతి భవన్లో ఉన్న ఆయన ఏ రోజైనా ప్రజా దర్బార్ కానీ ప్రజా సమస్యల మీద కానీ ఏదైనా మాట్లాడిండా? ఎవరైనా మంత్రి పోయినా, మినిస్టర్ పోయినా, ఎమ్మెల్యే పోయినా, సామాన్యుడు పోయినా ఏ రోజైనా వాళ్ళు అందుబాటులో ఉన్నారా? నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా చూసిన, ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఎవరు వచ్చినా, ఒక సామాన్యుడు పోయినా కూడా ఆయన దగ్గర కలిసే అవకాశం ఉంటుండే. తర్వాత మీరు చూసాను అంటే, ఇది మేమేదో ఆయన గురించి చెప్పడం అని కాదు, ఆయన విజన్ కానీ పనిచేసే విధానం కానీ 18 గంటలు ఆయన నిద్రపోకుండా పనిచేసే వ్యక్తి. సరే, మిగిలిన రాజకీయాలు మంచి ఉన్నాడా చెడు ఉన్నాడా అని వదిలిపెడితే, ఇలా హైటెక్ సిటీ కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, మీకు గుర్తుందో లేదో, ఇలా విద్యను ఇంత డెవలప్ చేసిన దాంట్లో ఆయన కారణం. కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు. లేదు, నేను చెప్తున్నా అంటే, మనం ఎందులో ఉన్నా కూడా మంచిని మంచి అనాలే, చెడును చెడు అనాలే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల నుంచి ఎందుకు దూరం అయిందనంటే, ఒక తెలంగాణ ఫీలింగ్ వచ్చిన తర్వాత, ఆంధ్ర పాలకులు వద్దన్న తర్వాత, మీరు గతంలో కనుక చూసినట్టయితే ఎప్పుడు ఎన్నికలలో కూడా 50 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాటలే. ఎంత గాలి వచ్చినా కూడా దాటలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ డామినేట్ చేసేది. ముఖ్యంగా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ ఆ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకొని ఆ భావన వెళ్ళింది. ఎప్పుడైతే మీకు వాదం వచ్చిందో అప్పుడే. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడిని ఆంధ్ర నాయకునిగా గుర్తించి పక్కకు పెట్టిందే తప్ప వేరే దాంట్లో కాదు. అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక బలమైన క్యాడరు, బలమైన లీడర్షిప్ ఉన్న పార్టీ. క్రమంలో అది పోయిందే తప్ప, ఇలా మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఒక నాయకుడు మంచి నాయకుడిని మెచ్చుకోవడంలో తప్పులేదు.